నేషనల్ డీప్ టెక్ టెక్నాలజీ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే దీని మీద ఒక పాలసీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు గవర్నమెంట్ త్రూ ద హెల్ప్ ఆఫ్ ద క్యాబినెట్. సో డీప్ టెక్ డీప్ టెక్నాలజీ ఏంటంటే ఫండమెంటలీ పెద్దగా దీని మీద పెద్ద రీసెర్చ్ చేయదు, అవసరం లేదు. యూ నీడ్ టు నో దర్ ఇస్ సంథింగ్ కాల్ డీప్ టెక్. అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇంకా పాలసీ క్రియేట్ చేయలేదు కాబట్టి మీరు దీని మీద రీసెర్చ్ చేసి ఏం చేసేది లేదు. ఇవి టెక్నాలజీస్ అని తెలుసుకుంటే చాలు. ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ రావచ్చు మ్యాక్సిమం, మెయిన్స్లో ఒక ఆన్సర్ రావచ్చు మ్యాక్సిమం, అంతకుమించి ఏం రాదు. బట్ దిస్ ఈస్ ద ఫ్యూచర్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ద టెక్నాలజీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డీప్ టెక్. దీంట్లో ఏమైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీస్ అన్నీ కూడా అవుట్డేట్ అయిపోయినాయి. కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ వస్తున్నాయి. సైంటిఫిక్ కమ్యూనిటీ ఈస్ క్రియేటింగ్ ఎవ్రీడే దర్ ఇస్ అ న్యూ ఇన్వెన్షన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ అట్లా దిస్ ఇస్ లాట్ ఆఫ్ గ్రోత్. బట్ ద హోల్ పాయింట్ ఇస్ ఇవన్నీ మన దగ్గరికి యాక్సెస్ రావు. ఇలా జరగాలంటే చాలా ఖర్చు అవుతుంది ఫస్ట్. సెకండ్ పాయింట్, మన దగ్గర ఇప్పటివరకు పాలసీ లేదు టు యూజ్ దీస్ స్పెషలైజ్డ్ టెక్నాలజీస్ ఇన్ టు ద ఇండియన్ సెక్టర్. ఇవి మనం పుల్ చేయాలంటే చాలా ఫండింగ్ కావాలి, ఒక పాలసీ కావాలి, దానికి గవర్నమెంట్ అప్రూవల్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. సో అసలు ఏంటి డీప్ టెక్ అంటే ఏంది, ఎవరెవరు ఇన్వాల్వ్ అంటారు, విచ్ టెక్నాలజీస్ ఆర్ ఇన్వాల్వ్, ఇవన్నీ ఫ్యూచర్కి ఎట్లా యూస్ఫుల్, దానికి మనం ఏం చేయాలి, పాలసీ క్రియేట్ చేయడానికి ఏం కావాలనేది న్యూస్లో ఉంది. దాని గురించి టుడేస్ టాపిక్. అసలు డీప్ టెక్ అంటే ఏంది, అసలు ఫస్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్ ఇస్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పర్పస్ ఏంటంటే ఫాస్టరింగ్ ఇన్నోవేషన్, కొత్త కొత్తవి క్రియేట్ చేయాలి, కొత్త కొత్త టెక్నాలజీస్ మన రెండింటిని కంబైన్ చేసుకోవాలి. దట్ ఈస్ ద హోల్ పాయింట్. మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాసినప్పుడు ఈ రెండు మెయిన్ ఫస్ట్గా పడాల్సిన పాయింట్స్. నెక్స్ట్, దానికి ఒక పాలసీ క్రియేట్ చేస్తున్నారు, క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. ఇది మనకు ప్రిలిమ్స్కి పనికి వస్తుంది. హూ అప్రూవ్స్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అది పాయింట్. అసలు డీప్ టెక్ ఏంటిది, అది అడ్వాన్స్డ్ సాఫిస్టికేటెడ్ టెక్నాలజీస్ ఫర్ వేరియస్ ఇండస్ట్రీస్. చాలా ఇండస్ట్రీస్కి పనికొచ్చే కొత్త టెక్నాలజీ ఇన్ సింపుల్ టర్మ్స్. సో ఈ స్లైడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పర్పస్ ఏంది, ఇన్నోవేషన్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. నెక్స్ట్ పాయింట్, ఎవరు అప్రూవ్ చేస్తారు ఈ పాలసీ, క్యాబినెట్ అప్రూవ్ చేస్తుంది. ఇక అడ్వాన్స్ టెక్నాలజీస్ పర్పస్ అది. అసలు ఈ డీప్ టెక్లో ఎవరెవరు ఉంటారు, విచ్ టెక్నాలజీస్ ఆర్ దేర్, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, రెన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్స్. సో క్వశ్చన్ ఎట్లా రావచ్చు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బిలాంగ్ టు డీప్ టెక్ టెక్నాలజీస్ అని అడగచ్చు. సో విచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఒక్కొక్క దాని మీద మీరు ఏం పెద్దగా రీసెర్చ్ చేయొద్దు, జస్ట్ ఓవరాల్ ఐడియా ఉంటే చాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు తెలిసిందే, రోబోటిక్స్ మీకు తెలిసిందే, నానో టెక్నాలజీస్ వెరీ వెరీ మైన్యూట్ టెక్నాలజీస్ విచ్ ఆర్ 10⁻⁻⁹ ఫండమెంటల్ నానో స్మాల్. అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆల్రెడీ మీకు తెలిసిందే, బయోటెక్నాలజీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, రెన్యూబుల్ ఎనర్జీ కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. సో ఇవన్నిటికి కూడా విచ్ ఆర్ ద టెక్నాలజీస్ అండ్ ఆల్ దీస్ గ్రూప్ ఇస్ కాల్డ్ డీప్. ఇవి ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే నాట్ జస్ట్ టు మేక్ బిజినెస్, ఇట్ ఈస్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్, విత్ రెస్పెక్ట్ టు ఎన్వైర్న్మెంట్, విత్ రెస్పెక్ట్ టు పబ్లిక్, విత్ రెస్పెక్ట్ టు హెల్త్, విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్, ఎవ్రీథింగ్. మొత్తం అసలు హెల్త్ అసలు కంప్లీట్గా మనం సినిమాలో చూసినట్టు ఫ్యూచరిస్టిక్గా ఆలోచించుకుని పనికొచ్చే టెక్నాలజీస్ మాట. సో ఇప్పటివరకు ఇండియాలో అంత గ్రోత్ దాని మీద జరగలేదు. సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ చూద్దాం. అసలు నీడ్ ఏంది, నీడ్ ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీస్ అన్నింటిని కూడా వేరే వేరే కంట్రీస్లో ఉంటున్నాయి, కానీ దానికి యాక్సెస్ మనకు తక్కువ ఉంది. ఈ యాక్సెస్ తెచ్చుకోవడానికి అండ్ టు మేక్ ఇండియా ఇస్ ఆన్ ద పాత్ టు బికమ్ అ గ్లోబల్ పవర్ కాబట్టి గ్లోబల్ టెక్నాలజీస్ కూడా మన దగ్గర ఉండాలి. లేని మనం క్రియేట్ చేసుకుంటాం కానీ అది సరిపోదు. వీ రైట్ నౌ నో కంట్రీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ, ఎవ్రీ కంట్రీ ఈజ్ అ గ్లోబల్ కంట్రీ. ఇట్ ఈస్ అ మిక్స్డ్ ఎకానమీ, యూఆర్ ఇంటర్ కంట్రీ ఎకానమీస్. నా ఇష్టం నేను ఓన్లీ క్లోజ్డ్ ఎకానమీ కింద ఉంటే కుదరదు. అట్లా చేసిన వాళ్ళు రోగ్ నేషన్స్ అంటారు. సో సిన్స్ దెర్ ఈస్ అ టెండెన్సీ ఆఫ్ ఇండియా టు బికమ్ అ గ్లోబల్ పవర్, all the global technologies should be in the hands of the youth of the country. మన దగ్గర 3/4 యూత్ ఉన్నా సరే టెక్నాలజీస్ పాపం వాళ్ళ చేతులు లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. సో యూ నీడ్ టు బ్రింగ్ ఆల్ దీస్ టెక్నాలజీస్ ఇంటూ ద కరెంట్ సినారియో, బికాస్ ఈ టెక్నాలజీస్ తీసుకొస్తే ఇవి ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు పనిచేస్తాయి. అంతలోకి 40-30 ఇయర్స్లో ఇంకా కొత్త టెక్నాలజీస్ క్రియేట్ అవుతాయి, అవన్నీ కూడా యాక్సెస్ రావాలి. ఇప్పటివరకు ఉన్న టెక్నాలజీ అని అవుట్డేట్ అయిపోయినాయి, ఇక ఏం పనికిరావు. ప్లాట్ఫామ్స్ మారిపోయినాయి, ఆపరేటింగ్ సిస్టమ్స్ మారిపోయినాయి, అసలు కంప్లీట్గా ఇట్ ఇస్ బికమ్ అ వెరీ వెరీ టెక్కీ సావీ గ్లోబల్ వరల్డ్. సో అలాంటి వరల్డ్ని మనం ఎన్కౌంటర్ చేయాలంటే ప్లస్లు మైనస్లు ఉంటాయి, ఇవన్నీ బేర్ చేయాలంటే మన టెక్నాలజికల్ లెవెల్స్ కూడా వెరీ హై లెవెల్లో ఉండాలి. వెరీ హై. ఇప్పుడు 40 ఇయర్స్ ఆన్ ద లైన్ ఇవే వెరీ హై టెక్నాలజీస్ తగ్గిపోతాయి, దాని స్టాండర్డ్ తగ్గిపోతే ఇంకా కొత్త టెక్నాలజీస్ వస్తాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్ ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి ఈ డీప్ టెక్నాలజీస్ మీద ఎక్కువ స్టడీ చేయాలనుకుంటున్నాను. కానీ ప్రాబ్లం రైట్ నౌ ఏంటంటే ఈ డీప్ టెక్నాలజీస్ మొత్తం కలుపుకుని ఒక 100 డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటే ఓన్లీ ఒక 10% to 12% మాత్రమే ఉన్నాయి డీప్ టెక్నాలజీస్. సో వీటి మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి
యూత్ ఆఫ్ ద కంట్రీకి అందజేయాలనేది ఒక ఐడియా. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్? మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఫండింగ్ ఛాలెంజ్. ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ మామూలుగా మనకి ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరిగినట్టు, లేకపోతే ఫిన్ టెక్నాలజీస్లో జరిగినట్టు, లేదంటే మనకి రీటైల్ మార్కెట్లో జరిగినట్టు స్మాల్ ఫండింగ్ సరిపోదు. కొన్ని లక్షల కోట్ల ఫండింగ్ కావాలి. అలా ఫండింగ్ చేయాలి కాబట్టే, ఇలా చేయాలి కాబట్టే మనకి పాలసీ ఒకటి కావాలి. అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా ప్రైవేట్ ఇండస్ట్రీస్తో మనం డైరెక్ట్గా చేయడం కుదరదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ కంపెనీస్ విల్ టేక్ ఓనర్షిప్ ఆఫ్ అ రీజన్. అది చాలా డిఫికల్ట్. ఇట్ బికమ్స్ అ క్యాపిటలిస్టిక్ జోన్. అది మనకు వర్కౌట్ కాదు. వీ షుడ్ బి అ బ్యాలెన్స్ ఆఫ్ ప్రైవేట్ as well as పబ్లిక్ పార్ట్నర్షిప్. కాబట్టి పాలసీ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. సో అది ఒకటి. సో ఇట్ ఈస్ లైక్ స్టార్టప్స్ రీటైల్ సాఫ్ట్వేర్లా కాదు, డీప్ టెక్ స్టార్టప్స్ సపరేట్గా కావాలి. కరెంట్గా మనకు తెలిసిందే మొత్తం వరల్డ్ అంతా స్టార్టప్స్ మీద నడుస్తుంది. ఇండియా అయితే ఇంకా చెప్పద్దు. దెర్ ఆర్ సో మెనీ యూత్ కమింగ్ ఇన్ అండ్ స్టార్టింగ్ దెర్ ఓన్ కంపెనీస్. ఆల్ దీస్ ఆర్ స్టార్టప్స్ విత్ డిఫరెంట్ అండ్ బ్రిలియంట్ ఐడియాస్. ఈ ఐడియాస్ అన్నింటినీ పూల్ చేసి ఒక బాస్కెట్లో వేసి అందరికీ పనికొచ్చేటట్టు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఐడియా. సో వాట్ ఆర్ ద థింగ్స్? ఇంకోటి ఏంటంటే గ్లోబల్ అడ్వకేసీ కావాలి, ట్రేడ్ పాలసీ అలైన్మెంట్ కావాలి. గ్లోబల్ అడ్వకేసీ అంటే వరల్డ్ చుట్టూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, అది బయటకు వెళ్ళాలి. బయట నుంచి లోపలికి రావాలి, లోపల నుంచి బయటకు వెళ్ళాలి. రెండు జరగాలంటే ఒక ట్రేడ్ పాలసీ కావాలి, గ్లోబల్ అడ్వకేసీ కావాలి, ఇవన్నీ కావాల్సి వస్తుంది. సో ఏమవుతుందంటే కోఆర్డినేషన్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ కావాలి. ఇవన్నీ కూడా కరెంట్గా ఉన్న మన ఛాలెంజెస్. డీప్ ఫండింగ్కి ఫస్ట్ ఫండింగ్, తర్వాత ఒక పాలసీ, గ్లోబల్ అడ్వకేసీ అండ్ మేజర్లీ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్. ఇవన్నీ మన ఛాలెంజెస్ రైట్. నెక్స్ట్, కరెంట్గా ఏంది సిచ్యువేషన్? మనకు అసలు ప్రిసైజ్ డెఫినేషన్ అంటూ లేదు డీప్ టెక్. అది మేజర్ ప్రాబ్లం. మనం ఏం చేయాలంటే డీప్ టెక్కి నార్మల్ దానికి డిస్టింగ్విషన్ అంటే తేడా చూపెట్టాలి. అది వెరీ ఇంపార్టెంట్. మొత్తం ఇన్ని రికగ్నైజ్ ఉంటే దాంట్లో ఓన్లీ 10% మాత్రమే డీప్ టెక్ టెక్నాలజీ కేటగిరీకి సంబంధించిన టెక్నాలజీస్ మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ కూడా నార్మల్ టెక్నాలజీస్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్? ఫోకస్ ఆన్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైనాన్సింగ్ సపోర్ట్ లేదు మనకి, స్ట్రీమ్లైన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేదు మనకి, రెగ్యులేటరీ కంప్లైన్స్ లేదు, అండ్ కమర్షియలైజేషన్ సపోర్ట్. ఇవన్నీ క్రియేట్ చేయడానికి మనకి గవర్నమెంట్ పాలసీ కావాలి. సో మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు మెయిన్స్కి పనికొచ్చే పాయింట్స్ ఏంటంటే ఫండమెంటల్, టెక్నికల్, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ఆఫ్ రెగ్యులేటరీ కంప్లైన్స్ అండ్ కమర్షియలైజేషన్ అంటే మీకు తెలుసు, ఆ కంప్లైన్స్ అంటే మనం ఒక బాడీ క్రియేట్ చేసామంటే ఆ బాడీ మనం వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో కావాలి. దట్ ఈస్ ద హోల్ పాయింట్. అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రిజమ్, ఇంకా యూఎస్ లెవెల్లో మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద లాస్ కానీ దాని ఉన్నా కానీ లాస్, దాని ఇంప్లిమెంటేషన్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి విచ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ పార్ట్. మనం ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మెయిన్స్కి. నెక్స్ట్, ఎట్లా ప్రమోట్ చేస్తారు ఈ డీప్ టెక్ టెక్నాలజీని? ఫస్ట్ ఒక ఎక్స్పోర్ట్ ప్రమోషన్ బోర్డ్ క్రియేట్ చేయడం. దిస్ ఇస్ వన్ ఐడియా. ఒక ఐడియా. కోఆర్డినేటెడ్ ఓవర్సైట్ అంటే ఇంటర్ మినిస్టీరియల్ డీప్ టెక్ కమిటీ, ఒక కమిటీ విచ్ ఈస్ ఎ లింక్ విత్ ఆల్ ద మినిస్ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, ఫుడ్, అగ్రికల్చర్ మినిస్ట్రీ, తర్వాత అది కాకుండా డిఫరెంట్ మినిస్ట్రీస్, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, అన్నింటినీ కలుపుకుని ఒక కమిటీ క్రియేట్ చేసి ఒక్కొక్క కమిటీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ టెక్నాలజీ ఏ కమిటీకి పనికొస్తుంది, లేకపోతే గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ దేనికి పనికొస్తుంది అనేది చెప్పడానికి పనికొస్తుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కోలాబరేషన్ ఈజ్ వన్ థింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మనం ఇండియాలో తయారు చేసి ఇండియాలో వాడుకుంటే సరిపోదు, బయట మార్కెట్ పోవాలి. బయట మార్కెట్ పోతేనే కరెన్సీ ఎక్స్చేంజ్ వల్ల మనకి ఇండియాలో రెమిటెన్స్లు వస్తాయి చాలా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లనే డిఫెన్స్ అండ్ స్పేస్కి స్పెషల్ అట్రాక్షన్ ఉండాలి. గ్లోబల్ టాలెంట్ని మనం పుల్ చేయగలగాలి. ఇండియా, నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా రివర్స్ ఫ్లిప్పింగ్ కాన్సెప్ట్లో క్లియర్గా చెప్పాను. మనం బయటకు వెళ్తలేదు, వేరే వాళ్ళే మన కంట్రీలోకి వచ్చి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ అవర్ ఎకానమీ టు గివ్ అ సడన్ బూస్ట్. ఈ సడన్ బూస్ట్ జరగాలంటే ఈ గ్లోబల్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇండియాలో మన యూత్ దగ్గర ఫుల్ ప్రెజెంట్ ఉండాలి. మీరు యాజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ టెక్నాలజీస్. ఎందుకంటే రేపు పొద్దున థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ 10-15 years డౌన్ ద లైన్ అయిపోయేటప్పటికి ఈ టెక్నాలజీస్ అన్నీ అవుట్డేట్ అయిపోతాయి. మీకు ఈ టెక్నాలజీస్ అప్డేట్ లేదంటే మీకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, అంటే మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, దే విల్ బి యూజింగ్ దీస్ టెక్నాలజీస్. సో యూ షుడ్ బి వెల్ అవేర్ ఆఫ్ ద న్యూ టెక్నాలజీ ఆర్ హ్యాపెనింగ్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. అంటే మీరు నెక్స్ట్ 50 yearsకి సరిపోయే టెక్నాలజీస్ అన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక లా ఇంకా పాలసీ మనం క్రియేట్ చేయడం తప్పదు. దట్స్ ద హోల్ పాయింట్. ఏఐ కేమ్ ఇన్ టు పిక్చర్. వన్స్ ఏఐ కేమ్ ఇన్ టు పిక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాగానే మొత్తం అసలు మార్కెట్లో అన్ని ఫట్టుమనే ఒకటేసారి. సో వన్ టెక్నాలజీ విల్ చేంజ్ ద హోల్ గ్లోబల్ అట్మాస్ఫియర్. సో అందుకే దాన్ని కీపింగ్ ఇన్ మైండ్, కీప్ దిస్ ఇన్ పాయింట్. నెక్స్ట్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి మనకి. వీసా అండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ మనం ఇంకా ఈజీ చేయాలి. అండ్ రిసోర్స్ ఇంటెన్సివ్ అప్రోచ్ ఒకటి తీసుకోవాలి. సో హౌ టు ప్రమోట్ డీప్ టెక్నాలజీస్ అంటే మెయిన్స్ ఆన్సర్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఈ పాయింట్స్ లేకుంటే మీకు మార్కులు రావు. సో ప్లీజ్ రిమెంబర్, ప్రమోషన్ బోర్డ్ ఒకటి, ఓవర్సైట్ ఒకటి, ఇంటర్నేషనల్ కోలాబరేషన్,
ఇంటర్ మినిస్ట్రియల్, తర్వాత డిఫెన్స్ అండ్ స్పేస్కి స్పెషల్. సో ద గ్లోబల్ టాలెంట్ని మనం అట్రాక్ట్ చేయగలగాలి, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ చేయాలి, వీసా అండ్ ఇమిగ్రేషన్ ఈజ్ చేయాలి, అండ్ రిసోర్స్ ఇంటెన్సివ్ అప్రోచెస్ పెంచాలి. సో ఇవన్నీ చేయడం వల్ల మనకి డీప్ టెక్ మీద ఇంకా పాలసీ కంప్లీట్గా క్రియేట్ కావాలి. కాబట్టి బిఫోర్ ద పాలసీ ఈస్ క్రియేటెడ్ మీకు ఒక ఐడియా ఉండాలని చెప్పి టుడేస్ మై ఇంటెన్షన్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.